బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చే విధ్వంసకాండపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. సమర్థుడైన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ అసమర్థతను కోర్టు ఆదేశాలు స్పష్టం చేశాయి. కోర్టు ఉత్తర్వులను పదే పదే ధిక్కరిస్తూ హైడ్రా అరాచకాలు సృష్టించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చట్టం ఎవరికి చుట్టం కాదని హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువైంది అనుకోవచ్చు కదా. హైడ్రా తన పదవుల నుంచి రంగనాథ్ని తొలగించింది కదా హైకోర్టు. సునీత, ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన వచ్చేసి హైకోర్టు వేసినటువంటి మొట్టకాయలు దాదాపు 63 సార్లు కూడా హైకోర్టుకు విరుద్ధంగా కూడా అతను చేసినటువంటి పనులు కావచ్చు, అధికారాన్ని అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టుగా కూడా 63 సార్లు హైకోర్టు అతనికి చురుకలు వేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమి చెప్తే అదే చేస్తాము, రేవంత్ రెడ్డి చెప్పిందే ఫైనల్, రేవంత్ రెడ్డి సర్కార్ చేసిందే ఫైనల్ అనే విధంగా కూడా ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసినటువంటి పరిస్థితి, దానికి అంటే చూసుకున్నట్లయితే ఏదైతే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, దాంతో పాటుగా వచ్చేసి పాలకులు పాలిస్తారు, దాని తర్వాత వచ్చేసి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతారు. కానీ ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. అంటే అధికార పార్టీలు మారినప్పటికీ కూడా అధికారానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ మారరు. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చట్టం అనేది ఎవరి చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలి, అదే విధంగా పనిచేయాలి. కానీ హైడ్రా కమిషనర్ చేసినటువంటి పనులు ఏదైతే మొట్టమొదటిసారిగా హైడ్రా తీసుకువచ్చిన సమయంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో హైడ్రాని తీసుకువచ్చాము, హిట్లర్ పాలన తీసుకొస్తాము తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పారు. అంటే హిట్లర్ యొక్క పాలన ఏ విధంగా ఉందో అలాంటి విధ్వంస దమనకాండాలు కూడా హైదరాబాద్ నగరంలో మోగినటువంటి పరిస్థితి. బుల్డోజర్ సౌండ్ వచ్చినంటే నిరుపేద ప్రజలు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. చివరికి రాత్రి సమయాలలో ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చి కూలుస్తామని చెప్పేసి సమయం 5 గంటలకు వస్తాదు హైడ్రా బుల్డోజర్ అని చెబితే రాత్రి మొత్తం కూడా నిద్ర పట్టకుండా చిన్న పిల్లలతో సహా గూడులో ఏమి జరుగుతుంది, ఎప్పుడు గూడు కూలిపోతుందనే భయానికి బిక్కుమన్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు బ్యాగు తీసుకోవడానికి కూడా సమయం వీలైనటువంటి పరిస్థితి హైడ్రా అధికారులది. అన్నిటికీ కారణం ఏంటిదంటే ఏదైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పంపించవలసిన మూటాలా, లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూడా ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో ఖాళీ స్థలాలు ఉన్నాయో, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, దాంతో పావట అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని కాల్ చేపించుకొని లూటి చేయాల్సిన పరిస్థితి. బతుకమ్మ కుంటలో మొదలైనటువంటి హైడ్రా చివరిగా కూడా బౌదూర్గూడలో వరకు కూడా హైడ్రా చూసుకున్న ప్రతి ఒక్క చోట బౌదూర్గూడకు సంబంధించినటువంటి దాంట్లో 650 ఎకరాల్లో 70 సంవత్సరాలుగా కూడా వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి పోడు భూములను, అడవులను కట్ చేసుకొని పాలించుకొని వాళ్ళు పంట పొలాలుగా చేసుకొని జీవనం సాగిస్తూ అక్కడ ఉన్నటువంటి గులాబీ మొక్కల్ని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చేసి పూలు అమ్ముకునే వాళ్ళందరినీ కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు 2000 మంది అక్కడ బట్టలను పెట్టేసి ఆ ఒక రాత్రే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరిపైన అక్రమంగా అరెస్టు చేయడము, జైలుకు పంపించడము, దాంతో పాటుగా స్వాధీనం చేసుకోవడం. బతుకమ్మ కుంటలో ఎడ్ల సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 7 ఎకరాల పైచీలకు ఉన్న భూమిలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి నాకు ఉంటుంది, ఆ పైన ఉన్నటువంటి వాటర్ లాగింగ్ ఏదో ఉందో అది రాకుండా కూడా సొంత డబ్బులతో మరమ్మతు పనులు చేశానని చెప్పినప్పటికీ ఆ మాట వినకుండా ఇక్కడ ఖచ్చితంగా శాటిలైట్ ఆధారంగా చెరువు ఉందని చెప్పేసి బతుకమ్మ కుంటను ఏర్పాటు చేసిన తర్వాత అదే బతుకమ్మ కుంటలో కూడా హైడ్రా అధికారులకు ప్రభుత్వానికి చురుకలు వేసింది హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు. హైకోర్టుకు ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు, సుప్రీంకోర్టు కూడా ఏదైతే హైడ్రా అధికారులకు సుప్రీంకోర్టు కాదు, ఏదైతే హైకోర్టు చెప్పిందే ఫైనల్, హైకోర్టుకు వెళ్లాలని కూడా మొట్టకాయలు వేసినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి మొదలైన హైడ్రా దాని తర్వాత మొట్టమొదటిసారిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరకపూడి ఘాటుకి సంబంధించినటువంటి గాజుల రామారం ల్యాండ్ వ్యవహారంలో కూడా హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి టకాటకా కూడా అక్కడ సంబంధించినటువంటి దాదాపు కోట్ల రూపాయలు
స్వాధీనం చేసుకున్నాం. ప్రభుత్వ భూముల్లో కూడా ఎమ్మెల్యే అయినా పర్వాలేదు, మామూలు సామాన్యుడైనా పర్వాలేదు, ఎవరినైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కాపాడతామని చెప్పేసి ఫినిషింగ్ చేసిన 24 గంటల్లోపే ఆ ఫినిషింగ్ తీశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ వైపుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ. ఇవన్నీ జరుగుతుంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైపుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ బీఆర్ఎస్ లోకి వెళ్లి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ విషయంలో అక్కడ దాదాపు ఏదైతే ఫినిషింగ్ వేశారో ఆ ఫినిషింగ్ మొత్తం తీస్తే దాని వైపు కను కూడా ఎత్తి చూడనటువంటి పరిస్థితి హైడ్రా రంగనాథ్. అంటే ఇన్ని జరుగుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో రేవంత్ రెడ్డి ఏది చెప్తే ఇదే ఫైనల్. అంటే ఒక కేవలం హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, హోంశాఖగా మున్సిపల్ శాఖగా హైడ్రాకు అన్నిటికీ కూడా అన్ని శాఖలు తన దగ్గర పెట్టుకుని అధికారులను కేవలం కీలు బొమ్మలుగా వాడుకోవడం వల్లనే అధికారులందరూ బలైపోతున్నటువంటి పరిస్థితి. కూకట్పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం కూడా మాట్లాడుతూ అధికారులు ప్రజల పక్షాన నిలబడలే, ప్రజలకు కావాల్సినటువంటి పరిస్థితులను, ప్రజల సమస్యలను తెలుసుకొని బాగోగులు తెలుసుకోవాలి. కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధికార పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ పాలించే పాలకుల కంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శాశ్వతంగా ఉంటారు. వాళ్ళందరూ ప్రజల కోసం పనిచేయాలి. అలాంటి పనులు చేయకపోతే ప్రజల వల్ల ఇబ్బందులు కాదు, కోర్టులకు వెళ్తారు, దాని తర్వాత సుప్రీంకోర్టులకు వెళ్తారు. తర్వాత ఇబ్బందులు పడేది మాత్రం అధికారులే ఇబ్బందులు పడతారు. ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి రంగనాథ్ గతంలో వరంగల్లో పోలీస్ కమిషనర్ గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి ఏదైతే సర్వే నెంబర్ 1 కావచ్చు, లోతుకుంట కావచ్చు, బహదూర్గూడ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, గాజుల రామారం కావచ్చు, ప్రతి తోట కూడా హైకోర్టులో కూడా చుక్కెదురు అవుతుందని అంటే కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు వినై అధికారులు బలైపోతున్నారని కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇన్ని జరుగుతుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరి ధోరణి వాళ్ళదే. రెవెన్యూ శాఖ మంత్రికి ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే పరిస్థితులు ఆయన విధంగా ఉంటాయి, రేవంత్ రెడ్డి చెప్పే విధం ఆయన విధంగా ఉంటాయి. 63 కోట్ల పిటిషన్లు ఉంటే 63 మంది కూడా దానికి సంబంధించినటువంటి తమ ల్యాండ్లు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నామని చెప్పేసి లీగల్ గా వాళ్ళు పోరాడుతుంటే వాళ్లకు హైకోర్టు నుంచి సపోర్ట్ గా వస్తే దానిపైన వాళ్ళు హైకోర్టులో స్టేటస్ కో ఉన్నప్పటికీ వాళ్ళని ధిక్కరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారిని ఖాళీ చేపించేసి బుల్డోజర్ తోని అక్కడ ఉన్న ఇండ్లను నిలమట్టం చేయడం, దానితో పాటుగా అక్కడ ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నాం. దాదాపు హైడ్రా ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాలలో 1,50,000 కోట్ల రూపాయల ఆస్తులను కాపాడామని చెప్పేసి ప్రెస్ మీట్ ఆధారంగా కూడా ర్యాలీలు, దాంతో పాటుగా సభలు పెట్టేసుకున్నారు హైడ్రా అధికారులు. కానీ 1,50,000 కోట్లకు సంబంధించిన విషయంలో గాజుల రామంలో దాదాపు కోట్ల రూపాయలు భూములు స్వాధీనం చేసుకున్నారు. కానీ 24 గంటల్లో కూడా దానికి సంబంధించినటువంటి కంచెలు తీశారు. కానీ దానికి ఆనుకొని ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించిన వాళ్ళు దాదాపు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, దాని తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వాళ్ళు కట్టుకున్నటువంటి దాదాపు 200 నుంచి 300 ఇండ్లను కూడా కూల్చివేసి వాళ్ళని రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ జరగడానికి కేవలం రాక్షస పాలనలాగా రేవంత్ రెడ్డి పాలన ఉంది. ఆ పాలనకు బలైపోయారు అధికారులు అనేది కూడా క్లియర్ గా కనబడుతుంది. సునీత. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.